సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ సక్సెస్ అనేది కొందరికి మాత్రమే వస్తుంది. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలండోయ్. ఇక ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె జర్నీ ఎలా సాగుతుంది? అతిథి శంకర్ స్టార్ లీగ్లో చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 4 ఏళ్ల ప్రయాణంలో నటిగా ఎంతవరకు సక్సెస్ అయింది? అమ్మడి సక్సెస్ గ్రాఫ్ ఎలా ఉంది అంటే సంగతులు చర్చించాల్సిందే. సినిమా అంటే ఒక కళ. ఈ రంగంలో స్టార్ హీరోయిన్గా ఎదగాలి అని అందరికీ ఉంటుంది. కానీ సక్సెస్ అనేది కొందరికి మాత్రమే ఉంటుంది. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలండోయ్. మరి ఈ దశలో అతిథి శంకర్ జర్నీ ఎలా ఉందో చూసేద్దాం. వీరుమాన్తో అతిథి శంకర్ సినిమా ప్రయాణం అయితే మొదలైంది. ఇక కాలీవుడ్లో ఆ సినిమా మంచి విజయం అయితే సాధించింది. అటుపై మావిరన్లో ఛాన్స్ అయితే అందుకుంది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. మరి ఈ రెండు ఏడాది గ్యాప్లోనే రిలీజ్ అయ్యాయి. అటుపై తమిళ్లోనే నేసిప్పాయా అనే సినిమాలో నటించింది. ఇది మాత్రం ఆశించిన ఫలితాన్ని అయితే సాధించనే లేదు. ఇక సరిగ్గా ఇదే టైంలో టాలీవుడ్లో ఛాన్స్ వచ్చింది. అదే భైరవం. అతిథి హీరోయిన్గా నటించిన తెలుగు సినిమా ఇటీవలే రిలీజ్ కూడా అయింది. కానీ టాలీవుడ్ డెబ్యూ మాత్రం నిరాశగానే మిగిలిపోయింది. ఇందులో అతిథి నటనపై విమర్శలే వ్యక్తమయ్యాయి. ఆ పాత్రకు ఏమాత్రం సూట్ కాలేదని రివ్యూల్లో తెలిపింది. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు పేరుగా సెట్ అవ్వలేదని విమర్శలు వచ్చాయి. ఇంకా ఆ రకంగా నటిగా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది. ఇక అమ్మడి చేతిలో ఉన్నది ఒకటి చిత్రం, అదేనండోయ్ వన్స్ మోర్. ఇది మినహా కొత్త ఛాన్సులేమీ లేనే లేవు. ఇక అటు కాలీవుడ్లో కూడా ఎలాంటి సినిమాలకు సంతకం కూడా చేయలేదు. నటిగా 4 ఏళ్లుగా ఉన్న అమ్మడి కెరీర్ ఇంత నత్తనడకగానే సాగుతుంది. ఇలాగైతే కొత్త భామల పోటీని తట్టుకొని నిలబడడం కష్టమనే అంటున్నారు. ఇక అతిథి శంకర్ స్టైల్ మార్చి కొత్త తరహా కాన్సెప్ట్లతో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తే తప్ప నిలబడడం కష్టమనే ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మరి ఆ మార్పు కొరకు డాడ్ సహాయం చేస్తారా అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండనే ఉండదు.